వేసుకో వచ్చేనైతే రానైతే వచ్చేసినాం ఎగ్జిబిషన్ అంట. ఈ జనాలు చూస్తున్నామో గోల గోల కథ కథ ఉంది. మనకి టికెట్లు దొరుకుతాయా దొరకనేది దేవుడేరుగా చూద్దాము. అని లైటింగ్ మాత్రం బాగుంది చూడండి ఒకసారి ఎంత బాగుందో జనాలు కూడా. హర హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. హాయ్ అండి, నేను మీ కాశీ గణేష్. ప్రజెంట్ వచ్చేసి నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఒకసారి చూడండి, జనం మామూలుగా లేరు. ఒకసారి మొత్తం తిప్పి చూపిస్తే చూడండి. మీ అందరికీ ఒకసారి చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంతకంటే కూడా సూర్యాపేటలో నెక్స్ట్ వచ్చేసి లింగమంతుల జాతర ఉంది, అది కూడా నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఒక్కసారి హ్యాపీగా హైదరాబాద్లో ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూద్దాం రండి. ఈ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత దయచేసి కనీసం క్యాష్ తెచ్చుకోండి, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేము అక్కడ కౌంటర్ దగ్గరికి చూడండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళాము, కానీ కౌంటర్ దగ్గర ఓన్లీ క్యాష్ అడుగుతున్నారు. ఆన్లైన్ కావాలంటే ఇంకో పక్కన ఇంకో కౌంటర్ ఉందండి. ఆ కౌంటర్లో అది పెట్టారు, కానీ పెద్ద కథ లేదు. ఎందుకనంటే ఇంతమంది జనాలల్లా నడవట్లేదు, ఏది ఫోన్పే గూగుల్ పే అనేది నడవట్లేదు, కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నాంపల్లి ఇక్కడికి ఎవరైతే ఎగ్జిబిషన్కి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా కొంచెం క్యాష్ తెచ్చుకోండి, ఎందుకంటే మనకు అది చాలా అవసరం పడుతుంది. వెళ్తున్నాం లోపలికి, పంపిస్తున్నారు మమ్మల్ని మేడం గారు. ఓకే, లోపలికి వెళ్దాం రండి. ఒక్కసారి చూడండి, ఎగ్జిబిషను అస్సలు మామూలుగా లేదు. హైదరాబాద్ మొత్తం నాకు తెలిసి ఇక్కడే ఉందనిపిస్తుంది ఎగ్జిబిషను. ఒకసారి చూడండి, లోపలికి వెళ్దాం, ఇంకా చూపిస్తాను నేను. రండి, ఫాలో కాండి. చాలామంది అమ్మాయిలు కూడా వస్తున్నారు చూడండి, కాలేజీ పిల్లలు కూడా చూడండి ఒకసారి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదన్నా ఒకటి కొనుక్కోవాలి ఎగ్జిబిషన్లో, మనం తిరగాలి, మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అని. ఈవినింగ్ టైంలో అయితే మరీ ఘోరంగా అండి. చూడండి అసలు ఎంతమంది జనాలు, లక్షలలో ఉన్నారు ఇక్కడ జనాలు. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ కొత్త దాకా కూడా జనాలు చూడండి ఎలా ఉన్నారో, చాలా బాగున్నారు. చూడండి షాప్స్ కూడా చూడండి, చెప్పుల కాంచి మొదలు పెడితే ఇక ఏమంటారు, అవి గుండు పిల్లలు లాగా ఉన్నట్టున్నారు ఇక్కడ చూడండి. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఎన్నో తారీఖు నుంచి ఎన్నో తారీఖు ముట్టుకు అని చెప్పేసి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. షాప్స్ అనే ఇంకెన్ని రోజులు ఉంటాయి ఏంటనేది, అంటే చాలామంది ఇక్కడికి రావాలి కదా. भैया नमस्ते। नमस्ते नमस्ते। ये कब से चालू हुआ है ये जो? ये 3 जनवरी से स्टार्ट हुआ सर। ठीक, ये कब बंद होगा? ये 17 के दिन बंद होगा, फरवरी 17। मतलब है कि 17 को क्लोज होगा कि आगे बढ़ेगा? अभी तो बात सारी सोसाइटी वालों से बढ़ने के लिए बोल रहे हैं, अभी तो कंफर्म नहीं है। हम अच्छा। तो रिक्वेस्ट कर रहे हैं कि बढ़ाओ बोल के, अगर बढ़ा तो बढ़ेगा, नहीं तो 17 के दिन क्लोज हो जाएगा। बहुत हम तो बढ़िया। कोशिश कर रहे हैं, कारोबार भी उतना नहीं है। ठीक, हम जाकर रिक्वेस्ट कर रहे हैं कि थोड़ा और 1-2 दिन बढ़ाओ बोल के। बहुत बढ़िया, बहुत बढ़िया है. మనం కూడా పెరగాలని చెప్పేసి అని అనుకుందామండి. ఎందుకనంటే వాస్తవంగా బీడు ఒకసారి చూడండి, ఎంత బీడు ఉందో, ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి, అసలు మామూలుగా లేదు. ఎందుకనంటే చాలా మందికి ఇది ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సాయంత్రం పూట ఈవినింగ్ షాపింగ్ చాలా చాలా అంటే చాలా బాగుంది నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. आपका नाम बोल सकते हो? मेरा नाम मोहम्मद सबील है। థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అబ్బా తమ్ముడు, బ్యాగులు అయితే మాత్రం మామూలు లేవు ఇక్కడ. ఓరి నాయన, మామూలుగా లేవు కథ. ఈ ఆడవాళ్ళకైతే పండగ, ఎలా మా ఉప్పలం అన్ని పండగ చేస్తారు ఇక్కడ. చూడు ఎట్టునే చూడు, మన తెలుగు వాళ్ళకి మాత్రం మామూలు పండగ కాదురా నాయన. వామ్మ వామ్మ వామ్మ, ఏంది బ్యాగులు, ఈ కథ ఏంది అర్థమైందా? కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయాలి సరేనా అన్న. లేడీస్కి అయితే మాత్రం మామూలుగా లేవు అన్న అసలు డ్రెస్సులు. అయ్యో పిచ్చి కాకలవుతారు, మామూలుగా లేవు డ్రెస్సులు అసలు. తీసుకొచ్చినాం అనుకో నాంపల్లికి బుక్ అయిపోతాం మనం, కొంచెం జాగ్రత్తగా ఉండ్రి లేడీస్ని తీసుకొచ్చేటప్పుడు. పిల్లలకైతే వేరే లెవెల్ ఉండే బొమ్మలు, మామూలు లేవు బ్రో. పిల్లలు వస్తే మాత్రం గోల గోలే జాతరగా వస్తాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో, కొన్న దాకైతే వదిలిపెట్టారు.
గట్టి కూడా అది చూడండి ఒకసారి. ఓ అమ్మా, మొత్తం అంతా అసలు ఫైరే వస్తుంది అసలు లోపలికి వెళ్ళి, తుపాకులకి వెళ్ళి. ఇక ఇది చూసిరంటే పొరాలు ఇడిచిపెడతారా, ఇడిచిపెట్టరు. మొన్నదాకా జాగ్రత్త పిల్లలను తీసుకొచ్చేటప్పుడు. వుడెన్ ఫుట్ ఉన్నాయి, వుడెన్ ఫర్నిచర్ కూడా చాలా చాలా బాగున్నాయండి. ఒకసారి చూడండి, మంచి కళాత్మకమైన డిజైన్స్ అవి ఉన్నాయి. ఇగో ఇది చూసిర్రా, ఇది ఆడవాళ్ళు రొట్టెలు చేస్తానికి, వీలైతే మొగలు తలకాయ వల్ల కొడతానికి. మంచిగా ఉంటాయి, ఇవి గట్టిగా ఉన్నాయి, మజబూత్ ఉన్నాయి. తర్వాత చూడండి, వుడెన్తో నాగుపాము చేసారు, చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి, అసలు అద్భుతంగా ఉన్నాయంటే మామూలు లేవండి. మంచి షాపింగ్ ప్రియులు అయితే మాత్రం వచ్చేసినట్లయితే చాలా మంచి అద్భుత కళాఖండాలే ఉన్నాయి ఇక్కడ. చూడండి, మంచి మంచి గిఫ్ట్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అన్నీ బాగున్నాయి, చాలా చాలా అంటే మామూలు. ఒకసారి చూడండి, ఒక్కసారి కుబేరుని చూసినట్టయితే, కుబేరుని మనం ఎప్పుడు కూడా మనం కొనుక్కోద్దండి, ఎవరికైనా ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి, కొనుక్కొని ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. చిన్నప్పుడు సైకిళ్ళు, వృక్షాలు చూసేదానండి. చిన్నపిల్లల కోసం ఎంత అద్భుతంగా బైక్స్ కానీ, ఒకసారి చూడండి, బైక్స్ కానీ, ఆ తర్వాత వృక్షాలు కానీ ఎంత అద్భుతంగా చేశారని అంటే ఒకసారి చూడండి. వావ్, నైస్ బ్రో. కానీ చాలా పెద్ద ఎగ్జిబిషన్ అనుకోవాలి ఇది, ఎందుకంటే మామూలు షాపింగ్ కాదానండి బాబోయ్. అసలు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్లాస్టిక్ డెకరేషన్ పూలు అండి. ఓరి నాయన, ఒక్కొక్కరు 10 పదుకొని వస్తున్నారు. ఎంత బాగున్నాయి చూడండి, మంచి డెకరేషన్ పూలు అనమాట. చాలా బాగున్నాయండి. ఏంద్రా అయ్యా, హైదరాబాద్ జనాలు మొత్తం అది ఎక్కడనే ఉన్నట్టుంది. అసలు ఒకసారి చూడండి, అసలు శనివారం ఈరోజు ఎంతమంది ఉన్నారు చూడండి, అసలు మామూలు లేదు కథ ఇక్కడ. ఓరే నాయన, చూడండి, ఎట్టు చూసినా కూడా ఉష్క పోస్తారు, వాళ్ళంత జనాలు ఉన్నారు. నాకైతే జాతరే జాతర. మీకు కూడా Entry ticket to Industrial Exhibition 2025, Nampally, reaching thousands of visitors every single day. మిషన్ ఇది చాలా బాగుందండి. ఇది ఏదనంటే మసాజ్ అనమాట. ఎంత బాగా చేసిందని అంటే ఒక 10 మినిట్స్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. 150 రూపాయలు కాస్ట్ చేశారు. ఎంత బాగుందని అంటే బాడీలో ఉన్న పాటలన్నీ కూడా అక్కడికి మొత్తం కదిలినాయి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ నచ్చితే ఈ ఎక్విప్మెంట్ కూడా తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఎంత 1,00,000 ఏదో సంథింగ్ అంటున్నారు. కానీ ఇది మాత్రం బాగుంది. ఎందుకంటే చాలామంది బిజినెస్ పర్పస్లో బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఉదయాన్నే ఒక 10 నిమిషాలు ఇందులో కూర్చుంటే మాత్రం చాలా ఎక్సర్సైజ్ చేసినట్టే. ఫ్రెండ్స్, ఇక గిల్లా కొట్టుకొని అయితే బయటకు వచ్చినాము. గేట్ దగ్గరికి చూడండి, మామూలుగా లేదు కథ. ఓరే నాయన, ఈ జనాలతో చచ్చిపెట్టేట్టున్నాం ఇక్కడ. చాలా హ్యాపీ అనమాట. మొత్తానికి అయితే బయటకు వచ్చేసినాము. జనాలను చూడండి ఒకసారి, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మామూలు హ్యాపీ కాదు. షాపింగ్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, షాపింగ్ చేయని వాళ్ళు నల్ల ముఖాలు పడ్డాయి, ఇంట్లో పడ్డదాకా పోతుర్రు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి, కాకపోతే అలసిపోయినాము. కానీ బాగుంది, చాలా బాగుంది. ఈవినింగ్ పూట వస్తే మాత్రం చాలా వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఎందుకనంటే మంచి షాపింగ్స్, లేడీస్ కొనుక్కోవడానికైనా పిల్లలకైనా హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీతో రావచ్చు ఇక్కడికి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే కాశీ గణేష్ 46 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. హర హర్ మహాదేవ్ శంభో శంకర్.